యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల బిడ్డలు పేద తరగతి బిడ్డలు రేవంత్ రెడ్డి పిల్లలు గారు మన్మలతో ఫుట్బాల్ ఆడుతుంది ఫుట్బాల్ ఆడుతుంది గుట్టలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు ఒకటై ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు, రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అది అడుగుతుంది. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్ లేవు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులకు మన సర్టిఫికెట్ లేవు, ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు లేదు. ఈరోజు రోజుకు 3,000 కోట్ల ఉప్పు అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు? ఫీజులు ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు పైసలు ఇస్తారా? మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళ కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టినారు? మా ప్రాంతం అంతా రోజుకు 10 శవాలు వస్తున్నాయి. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకుందాం కదా. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా బట్టి విక్రమార్క చెప్పాను. నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రిని కలిశాను. సీతక్క గారిని 53 సార్లు కలిశాను. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతున్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయలు లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మేము వేదికల ద్వారా ప్రశ్నించాను. కానీ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి మనం పెంచిండా? లేకపోతే దాన్ని చేసుకొని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను బతికించారు. కానీ ఎంటిందామని ఎందుకు తాగమంటారు? ఇదే ప్రశ్న. రెండోది 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. మీకు కొన్ని తెలిసి తెలియకపోవచ్చు. రోజు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్న సర్టిఫికెట్ ఇస్తలేరు, అన్న పై చదువులకు పోవాలన్నా, పై ఉద్యోగాలకు పోవాలన్నా సర్టిఫికెట్ ఇస్తలేరు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. నాకు సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నది, అందరూ ఏడుస్తాయంటే ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలకు మాటలు చెప్పినావు? ఛాయ్ తాగితే ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షల మందిని మోసం చేస్తారు. ఒక్క కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ మిగులుతుంది, వాళ్ళకు ప్రభుత్వాన్ని మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో రేవంత్ రెడ్డి సోదరులకో కాంగ్రెస్ మంత్రులకు రాలేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాల. ఇది ఒకటే సమస్య కాదు, మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4,000 గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు. ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు. అవి అడుగుతాం. 62 వాగ్దానాలు ఇచ్చారు, అవి అడుగుతాం. 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావు, ఆ భూములు డైవర్షన్ చేయి. 14,000 ఉన్నది, 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది. అలాగే 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ డిపాజిట్. అదని పండి పిల్లలకు
అదని మరి పిల్లలకు ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీలు నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకే రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మంటానికి నేను చెప్తున్నది నేనేమి ఇచ్చాను, ఏం చేశాను, మీరేమి ఇచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ షీట్లు రాసుకుందాం. మీరేమి ఇచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమి ఇచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తాను. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేము లేని రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు ఆయన. అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈరోజు 4 లక్షలు 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అన్నది ప్రభుత్వం కట్టియకపోతే నేను కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతితో కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది ఫ్రీగా. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారు? అదే చెప్తున్నాను కదా, సుమారు ₹1,00,00,000 అంటున్నాను. కావాలంటే మంచి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు అన్ని ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది. 6 నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే ₹1,00,00,000 పేదలకు వస్తాయి. నిమ్స్లో కావచ్చు, బసవతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో ఈ వివాదానికి ఎట్లా ముగింపు అవుతుంది? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది చెప్తారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇప్పుడు పోలీసులు పోయట్లేదు, మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది, ఎవరు? మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు తెల్లారి అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈరోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామన్నారు లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకుల ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకుండా తెలంగాణ ప్రజలకు ఈరోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి